సంవత్సరాలు 50 సంవత్సరాలు బానిసగా ఉండిపోయినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పుట్టించి, అతను ఎవరో మోషేని పుట్టించి దేవుడు ఆనాడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేస్తాడు. ఈ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తాడు. ఆ దేశానికి నడిపించే క్రమంలో మోషే గారు అలా నడిపిస్తున్నప్పుడు మోషే గారు నిద్రిస్తారు. మోషే తర్వాత వచ్చిన నాయకుడు ఎవరంటే యెహోషువ. ఇప్పుడు యెహోషువ ఇతనికి భారం పడింది ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కలిగి భాగాలుగా చేసి అప్పచెప్పాలి. అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తారు అమోరీయులతో. యుద్ధం చేస్తున్నప్పుడు అమోరీయులు చాలా మూర్ఖులు, చాలా దుర్మార్గులు, పైగా వాళ్ళ మాట్లాడతారు. మీరు చూసారా కోటి దేశంలో కొంతమంది చాలా హైట్గా ఉంటారు. అమోరీయులు కూడా ఎక్కడ ఉన్నారండి తెలుసా? కోటి దేశంలో చాలా జాతులు ఉన్నాయి. బైబిల్లో చూస్తున్న జాతులు చాలా జాతులు ఉన్నాయి. కననీయులు, పెరిజీయులు, ఫిలిస్తీయులు తెలుసా మీకు? వాళ్ళు చాలా ఉన్నత దేవుళ్ళు అండి. తెలుసా మీకు? ఉన్నత దేవుళ్ళు. మళ్ళగా 5 అడుగులు కాదు, వాళ్ళు 7 అడుగులు కూడా ఉంటారు. అంత హైట్ ఉంటారు నిజంగా. స్త్రీలు కూడా అలాగే ఉంటారు. ఉన్నత దేవుళ్ళు. ఓకే, మంచిది. అయితే వీళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తాడు, యెహోవాకు ప్రార్థన చేస్తాడు. ఎలా అంటే సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఇలా ప్రార్థన చేస్తాడు. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిపోయాడు. సూర్యుడు ఏం చేశాడంట? నిలిచిపోయాడు. చంద్రుడు ఆగెను. ఇక్కడ మనకు సూర్యుడు చంద్రుడు ఆగుకున్నట్టే కనపడుతుంది, కానీ సూర్యుడు ఆగాలంటే మాటలు కాదు, చంద్రుడు ఆగాలంటే మాటలు కాదు. మనకు రెండు కనిపిస్తాయి, కానీ ఇవన్నీ కదలకుండా ఉండాలంటే అసలు భూమి తిరగడమే మాది. అర్థమైందా? మనకు రెండు కనిపిస్తున్నాయి, కానీ భూమి తిరగడం అనేది ఇంకా కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి కూడా మనకు అంటే నిజంగానండి. అలా ప్రార్థన చేయగానే సూర్యుడు ఆకాశం మధ్యమును నిలిచి ఇంచుమించు ఒక నాడలా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి, అంటే మనవి అనగా ప్రార్థన, ఆ ప్రార్థన వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాత గాని ఉండలేదు. చూసారా అటువంటి ప్రార్థన? చూసారా ఇలాంటి ప్రార్థన భూమి మీద మనం చూడలేదు. కానీ మాటలా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తేనండి అసలు భూమి ఆగిపోవడం ఏంటి, సూర్యుడు ఆగిపోవడం ఏంటి, చంద్రుడు నిలిచిపోవడం ఏంటి? నిజంగా అంటే ప్రకృతి మొత్తం ప్రకృతి చక్రం స్తంభించిపోయింది తెలుసా టోటల్గా, అలా ఆగిపోయింది. ఇది యెహోషువ చేసిన ప్రార్థన. ఇంకా ఏమైనా ప్రార్థన ఉన్నాయని చూస్తే ఒక తల్లి ప్రార్థన చేస్తుంది మనకు తెలుసు, ఆమె హన్నా చేసిన ప్రార్థన కూడా మనం చూడాలి. సమూయేలు మొదటి గ్రంథంలోకి మనం వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము ఒకసారి మనం ప్రారంభ అధ్యాయము 10వ వచనం చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఎవరు? హన్నా అంటే ఎందుకంటే హన్నాకు పిల్లలు లేరు. అదే హన్నాకు పిల్లలు లేరు, పెళ్ళినకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం బట్టి ఏం చేస్తుందంటే ఎప్పుడు చూసినా అలా ఉంటుంది కదా, భర్తకి 2 భార్యలు కదా, ఏమంటే సైతి అంటారు కదా, అది. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా విసిరిస్తుంది. ఒకసారి గొడ్రాల దాన్ని విసిరించినప్పుడు ఏమైందంటే చూడండి అక్కడ 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెన్నెన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చును. ఎప్పుడు చూసిన పాపం కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది. ఎలకన ఆమెకు ఏటట ఆ రీతిగా చేయించు ఉండగా అన్న ఏం చేస్తుందో తెలుసా? అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చిందండి. కోపం పుట్టిస్తూ ఉంటుంది అన్నమాట. అలా పుట్టినప్పుడు ఏం చేస్తుంది? భోజనం మానేసింది, ఏడుస్తూ కూర్చుండేది. అలా ఏడుస్తూ కూర్చుంటున్నప్పుడు ఏం చేస్తుందంటే ఇదిగో 10వ వచనం మనం చూస్తాం. ఏం చేస్తుందంటే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చు. అంటే ఆమె కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆ కోపాన్ని టర్నప్ చేసేస్తుంది అనమాట. మన కోపంతో ఏం చేస్తామంటే నిజంగా తెలుసా అండి, మన కోపంతో ఏం చేస్తాం? ఏదో చేసేస్తాం, కానీ అన్న అలా కాదు. అన్న కోపంతో ఏం చేస్తుంది తెలుసా అండి? దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందండి. ఎప్పుడు కోపం వచ్చినా సరే దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేదండి. నిజంగా అటువంటి తల్లి నిజంగానే అందరికీ ఆదర్శం. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనం అసలు ప్రార్థన చేస్తారు ఎవరైనా? మనం ప్రార్థన చేయము, అర్థమైందా? కానీ అన్న అలా కాదు కదా. అన్న కోపం వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేది. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు
అప్పుడు అంటుంది సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడలా ఇదిగో వాని మీదకి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక ఇదిగో వాడు ప్రతి దినములంతా కూడా నీకు అప్పగించేస్తాను, ఇక నేను ఇచ్చేస్తాను, నీ సేవకి ఇచ్చేస్తానని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థించినట్టుగానే దేవుడు ఏమి ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇస్తాడు. తెలుసుకున్న తర్వాత ఏలి గారు ఈమె మత్తురాలుగా ఉందా ద్రాక్షరసం తాగిస్తుందేమని చెప్పేసి పాపం ఆమెని అపార్థం చేసుకుంటారు. కాకపోతే అప్పుడు చెప్తాను అనమాట. చూడండి ఒకసారి ఇది కనుక చూస్తే మనం ఒకసారి మనం 15 వచనం చూద్దాం. 15 వచనం. అన్నా అంటుంది అది కాదు నా యేలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. అది నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అది నీ సేవకురాలైన నన్ను పనికిమాలినదానిగా ఎందుకంటే అత్యంతమైన చూడండి అక్కడ ఏం చెప్తుందో మీకు చెప్పాను కదా నేను ఆ పాయింట్ ఇప్పుడు చెప్తాను. చూడండి అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నా. నేను అది చూసారా, కోపం వచ్చినప్పుడు అలా కోపకారణాన్ని బట్టి ఏం చేసేదండి, ప్రార్థన చేసేదండి. ప్రార్థన ఎవరండి ప్రపంచంలో ఎలాగ ఉన్నావు చూసారా, ఆమె నిజంగా రోల్ మోడల్ అండి మన స్త్రీలు అందరికీ కూడా తల్లులకి. చూసారా, అప్పుడు అంటాడు అమ్మా సరే నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు, నువ్వు దేవునితో ఏమైతే మొరపెట్టుకున్నావో ఏదైతే నువ్వు దేవుని అడిగావో దేవుడు నీకు దయచేయునుగాక అని పలికడండి సేవకుడు. ఒక సేవకుడు నోటి వెంట వచ్చిన మాట అంటే తెలుసా, నువ్వు ఏదైతే నువ్వు దేవుణ్ణి అడిగావో దేనైతే మనం చేసుకున్నావో ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా అప్పుడు ఆ కృప పొంది వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమైందండి 20 వచనంలో, గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగింది అనుకుని ఏం పెట్టింది, సమూయేలు అనగా వినడం అన్నమాట. చూసారా, సమూయేలు, సమూ అనగా వినడం, సమూహ అనగా సమూహం అంటే వినడం, ఏలంటే దేవుడు, అంటే దేవుడు విన్నాడని అర్థం, సమూయేలు అంటే అర్థం. ఓకేనా, ఇది ఒకసారి నేను చెప్పాను. ఓకే, కాబట్టి సమూయేలుని పేరు పెట్టింది. పిల్లడు ఎదుగుతాడంటే చిన్నపిల్లడు అప్పుడు పాలు విడుస్తాడు, పాలు విడిచిన దాకా కూడా దేవుని సన్నిధికి వెళ్దాం. ఎందుకంటే దేవుడు గుర్తుపెట్టుకుని చాలా మంది కూడా ఏం చేస్తారంటే దేవుడు మన జీవితం మీద కార్యం చేసినప్పుడు కార్యం చేసినంత వరకు దేవుని సన్నిధికి వెళ్తామండి. నేను తప్పకుండా దయచేసి చెప్తున్నాను. ఓకేనా, లోకం తీరాలా ఉంటుంది. ఓకేనా, అయితే దేవుడు కార్యం చేసిన తర్వాత సన్నిధికి వెళ్ళడం మానేస్తారు. కానీ అన్న అలా కాదండి. అన్నని అడుగుతాడు, ఏమే నువ్వు ప్రతిసారి నువ్వు దేవుని సన్నిధికి వచ్చేదాన్ని కదా ఎందుకు రావట్లేదని అడిగినప్పుడు చూడండి అన్నమాట జరుగుతుంది. తర్వాత 21 వచనంలో, ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించుచు బలి అర్పించుటకును మృక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అప్పుడు హన్న ఏమంటుంది తెలుసా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని ఆగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లు నేను వాడిని తీసుకుని వచ్చినని తన పేనిమెడతో చెప్పి వెళ్ళలేదు. పాలు తాగుతున్నాడు, పాలు విడిచిపెట్టిన తర్వాత తీసుకొచ్చిస్తున్నాను టోటల్గా ఇంకా దేవుడికి అంకితం చేస్తాను అని చెప్పేసి చెప్తాను అన్నమాట. అలా చెప్పిన తర్వాత ఎలాగైతే మొత్తం పాలు పంపించేస్తాను. ఆడంకా చిన్నోడు 24 వచ్చిన కనుక మీరు చూస్తే చిన్నోడు అండి, చిన్నవాడు బాలుడు. ఆ బాలుడు ఎత్తుకుని 3 కోడెలు తూముడు పిండిని ద్రాక్ష తిత్తిని తీసుకుని ఆ షీలహోలుని మందిరానికి వెళ్తానండి. చిన్న పిల్లవాడు అంటే సంకలి స్నానం వెళ్తారు. చూడండి ఏం జరిగిందో చూడండి. వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని ఏలి ఎంతకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఎట్టాలను ఏమన్నా చూడండి, నా ఏలినవాడా, నా ఏలినవాడి ప్రాణమతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఆనాడు ప్రార్థన చేశాను కదయ్యా. ఆ రోజు నాకు ప్రేయర్ చేశాను కదా ప్రార్థన. ఆ స్త్రీ ఎవరనుకున్నా నేనే. ఇదిగో ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన అనుగ్రహించడం నేను చేశాను కదా ప్రార్థన. ఆ ప్రార్థనకి దేవుడు నాకు మగ బిడ్డనిచ్చాడు, నాకు మగ బిడ్డనిచ్చాడు అని అలా చెబుతూ, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఏమండి ఎలా చెబుతుందో లేదో తల్లి చెప్తున్నప్పుడు ఆ బాలుడు ఏం చేస్తాడు తెలుసా అండి, చిన్నపిల్లలండి అది ఏం చేస్తారండి, వాళ్ళకి ఏం కావాలి, తల్లి ఎక్కడికైనా తీసుకెళ్తే మారం చేస్తారు, స్కూల్కి తీసుకెళ్ళినా కూడా వెనకాల వచ్చేస్తారండి, ఎవరో ఏడ్చేస్తారు బొక్క పెట్టి. కానీ అలా చేయలేదు. ఆ బిడ్డ ఏం చేసాడు తెలుసు, చిన్నపిల్లడు అండి చూడండి ఏం చేశాడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రోక్కెను. ఏంటంటే నిజంగా తల్లి కాపకం
చిన్న పిల్లోడు కదండి, ఆ బొడ్డోడు నిజంగా అలా మొక్కుంటే నిజంగానండి ఎలా ఉంటుందండి ఆ తల్లికి కదా. చూసారా, ఇది తల్లి ప్రాంతం. చూసారా, చిన్న పిల్లోడు ఏమండి వాళ్ళు మారం చేస్తారు కదా, తల్లి వెళ్ళిపోతుంది ఎలా ఉంటుందండి నిజంగానే. అదే నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుందండి కదండి. ఎంత ఎంత నిజంగా గొగ్గోలు చేస్తారండి పిల్లలు అని విడిచిపెట్టి ఉంటారా తల్లిని ఏమండి. నిజంగా ఈమె అన్న నిజంగానండి ప్రపంచంలో ఎవరు ఉంటారండి నిజంగా. ఎందుకు తెలుసా అండి, ఒక బిడ్డని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర తీసుకెళ్ళి తల్లి అలా లోపల అప్పు చెప్పేసండి ఆ చెట్టు దగ్గర అలా పెంచుకుని ఉంటుంది తెలుసా అండి మీకు. తల్లి మనసు అండి తెలుసా. ఆ బిడ్డ లోపలికి వెళ్ళాడు లేదా అది ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుందండి తల్లి. అడిచేదాకా ఏంటండి దృష్టి అంతా కూడా అడుగుతూ ఉంటుందండి పిల్లల మీద, పాపం మీద, ఆడ మీద ఉంటుంది పిల్లలు తెలుసు కానీ తల్లి. కానీ అలా లేదు, దేవునికి ఇచ్చేసింది. చూసారా, అంటే ఈమె చేసిన ఒకే ఒక త్యాగం ఏంటో తెలుసా. ఏం చేసింది, ఒక మగబిడ్డను దేవునికి ఇచ్చేసింది. కానీ ఈమె పొందుకుంది ఎంతమందిలో తెలుసా, ఎంతమందిని పొందుకుందో తెలుసా అండి తల్లి. ఎంతమంది నుంచి పొందుకుందో తెలుసా. 2వ అధ్యాయం. ఈమెకు ఒకే ఒక బిడ్డను ఇచ్చింది దేవునికి, కానీ ఎంతమంది ఇచ్చాడో చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలీ ఎలకానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. సేవకుడు ఏం చేశాడండి, సేవకుడు దైవజనుడు ఏం చేశాడు, పాస్టర్ ఏం చేశాడు, దీవించాడు. ఎవరిని అన్నాను, అలాగే ఎవరిని దీవించాడు, ఇంకా భర్తను దీవించాడు. చూడండి జాగ్రత్త. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కానేను. చూసారా, ప్రార్థన వల్ల ఎంత పొందుకున్నాం తల్లి నిజంగానే. ఏం చేస్తుంది ప్రార్థన, ప్రభువా తండ్రి నాకు ఒక మగ బిడ్డని, ఆ బిడ్డను నీకోసం పెంచుతానని చెప్పేసి తల్లి ప్రార్థించింది. ఒక మగ బిడ్డని ఇచ్చాడు దేవునికి ఇచ్చేసింది. తర్వాత దేవుడు ఏం చేశాడు, మరలా ఏం చేశాడు, 3 మగవాళ్ళని ఇచ్చాడు, 3 కొడుకులను ఇచ్చాడు అండి. దేవుని స్తోత్రం. చూసారా, 3 కొడుకులను 2 కుమార్తెలను ఇచ్చాడు. అంటే దీనివల్ల ఏం చెప్తానంటే, నేను చెప్పబోయేది ఏంటంటే ప్రార్థనకు ఉన్న శక్తి అండి. ప్రార్థన ఎటువంటి మనిషికైనా సరేనండి నిజంగానండి మనిషిని బ్రతికిస్తుంది, మనిషికి ఆపదలో ఉన్నప్పుడు రక్షిస్తుంది. ప్రార్థన మనకి ఆయుధం అండి, ప్రార్థన ఆయుధం. చూసారా, ఆమె చేసిన ప్రార్థన వల్ల ఆమెకున్న గొడ్రలతనం దేవుడు తీసేసాడు. ఎంతమంది ఇచ్చేటప్పుడు టోటల్ 6 కదా, 6 కదా. ఇప్పుడు ఎంతమంది కొడుకులు, 4 కొడుకులు, ఆమెకి 2 కూతురు. ఒక కొడుకుని ఇచ్చేసింది, 3 కొడుకులు ఉన్నారు, 2 కూతురు. చూసారా, ఇదేంటి. ఇంకా చూద్దాం మనం రాజులు మొదటి గ్రంథంలోకి వెళ్దాం. రాజులు మొదటి గ్రంథంలోకి వెళ్దాం. ఇక్కడ కూడా మనం ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 27 వచ్చిన 8:27. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు ఇక్కడ ఏం జరుగుతుందంటే, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టిస్తాడు. ప్రపంచంలోని అత్యంత పెద్ద మందిరం సొలొమోను కట్టించిన దేవాలయం మనకు తెలుసు. కట్టించిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి. యెహోవా ఇశ్రాయేలుల దేవా పైనున్న ఆకాశమందైనను భూమి యందైనను దేవుడు ఒకడును లేడయ్యా, ఒక్కడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఇండువాడవై ఉన్నావు. ప్రార్థన చేస్తాడు అక్కడ. ఎవరు తెలుసా, సొలొమోను ప్రార్థన చేస్తాడు. అదే మందిరం కట్టించేసి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ సొలొమోను చేసే ప్రార్థన మనం చూస్తాం. నిజంగా అద్భుతం అంటే ఆయన చేసిన ప్రార్థన. ఎందుకంటే దేవుడు ఏమడిగాడండి, అసలు ఒకటి అడిగాడు, తండ్రి నువ్వు నాకు రాజ్యం ఇచ్చావు కదా, నన్ను రాజ్యం చేసావు కదా, నాకు ఒక్కడే ఏమొద్దయ్యా. ఎందుకంటే నీ బిడ్డలను నేను వారికి నీతి న్యాయంలో అనుసరించి వాళ్ళని నడిపించడం నాకు తగిన జ్ఞానమును ప్రసాదించడం అని చెప్పేసి అలా దేవుని అడిగాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు, ఆ జ్ఞానముతో పాటు సర్వ సంపదలో సొలొమోనుకి ఇచ్చాడండి. ఇది కూడా మనం ప్రార్థన చూస్తాం. మందిరం కట్టినప్పుడు చేసిన ప్రార్థన అండి, చేసిన ప్రార్థన ఇదంతా కూడా ప్రార్థన ఉంటుంది. ఓకేనా. ఇది ఇక చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 7 నుంచి 17వ అధ్యాయం 7 నుంచి
కొంతకాలమైన తరువాత ఆ, దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. ఆ, అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఆ. నీవు సీదోను పట్టణ సంబంధమైన ఆ. సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఆ, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక వెధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఆ. అందుకతడు లేచి సారేపతునకు పోయి హ్మ్. పట్టణపు గవిని యొద్దకు రాగా హ్మ్. ఒక వెధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి హ్మ్. ఆమెను పిలిచి హ్మ్. త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. అది జాగ్రత్తగా గమనిస్తానండి. ఇక్కడ ఏమవుతుందండి, ఏలియాకు దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఏలియా మహాభక్తుడు అండి, రోషం కలిగిన ప్రవక్త. ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటాడు, దేవుని పనిలో ఉంటాడు. అందుకే దేవుడు అతను చేసిన ప్రార్థనకు, అతను దేవుని పట్ల ఎలాగైతే నీతి నిజాయితీగా ఉన్నాడో, దేవుని ఎలా అయితే భయభక్తులు కలిగి ఉన్నాడో, అలా ఉన్నప్పుడు అప్పటికి కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు సరిపత్తు వెదవాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు. తెలుసు కదా ఇది మీకు. వెళ్తాడు అక్కడ వెదవరాలకి దేవుడు చెప్తాడనమాట. అంటే ఆమెకి ఏం చెప్పడు, కానీ దేవుడు ముందుగానే సిద్ధపరుస్తాడు. ఏం కాదండి, చనిపోదాం అనుకుంటుంది ఆమె, చచ్చిపోదాం కదా అనుకుంటుందండి. అప్పుడు కట్లు ఎరుతా ఉంటుంది. 10 వచనం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అతని కట్టెలు ఎరుచుండుట చూచి ఆమెను పిలిచి అడుగుతుంది, అమ్మా త్రాగడానికి ఏమైనా కొంచెం నీళ్ళకి వచ్చి నాకు ఇస్తావా అని చెప్పేసి వేడుకుంటాడు, బతిమాలుకుంటాడు తల్లి. అలా బ్రతమాలుకుంటున్నప్పుడు ఆమె నీళ్ళు తెస్తా ఉంటుందండి. నీళ్ళు తెస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా, కొంచెం ఒక రొట్టె ముక్క నాకు తీసుకొస్తావా, ఆకలిగా నాకు కొంచెం రొట్టె ముక్క అనేది పడతావా అని అన్నప్పుడు ఆ తల్లి ఏమంటుందో చూడండి. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవంతోడు అయ్యా తొట్టిలో పట్టెడు పిండియు కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. అప్పం ఒకటే లేదు, ఇదిగో పిండి మాత్రమే ఉంది, కొద్ది నూనె మాత్రమే ఉంది. దీన్ని ఏంటంటే, ఇదిగో మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డ కూడా సిద్ధం చేసుకోవాలని కొన్ని పొలంలో ఏరుటకై వచ్చి తినా నేను. చూసారా, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నువ్వు భయపడద్దు, ఇదిగో నేను నీకు ఏదైతే చెప్పానో నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. అందులో నాకు ఒక అప్పం చేసిన తీసుకురా అని చెప్తున్నప్పుడు నిజంగానండి ఆమె ఏం చేస్తుంది, అలాగే చేస్తుంది. అలా చేసిన తర్వాత ఏం జరుగుతుందో తరువాత నీకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనేది. చూసారా ఏమంటే, ఒక సేవకుడికి ఈమె చేసింది ఎంత అంటే కొంచెం ఎంత తెలుసా, కొంచెమే చేస్తారు. నిజమండి, చాలా మంది నిజంగానండి మన ఇంటి దగ్గర పల్లెటూరులో మీకు తెలుసు కదా, సేవకుడు ఇంటికి వస్తే చాలా మంది ఏమండి నిజంగానండి సనుక్కుంటూ కొంతమంది ఉంటారండి. కానీ ఈ తెల్లాలంటారు నిజంగా ఏంటండి, సేవకుడికి పెట్టింది కొంచెం, ఎంత కొంచెం, కానీ పొందుకున్నంత తెలుసా ఎంతోనండి, ఎంత పొందుకుంటుందో. ఇది చెప్పుకునే టైం సరిపోతుంది, దేవుని చెప్పుకుంటే రోజు మనం చెప్పుకోం. సరేనా, సమయం లేదు కాబట్టి ఇంకా మనం చూద్దాం. ఇంకా కాబట్టి సారేపతు ఈ భర్త లేడంటే, మీకు భర్త లేడు, ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఈమె చేసిన పనికి అక్కడ కొడుకు ప్రాణాన్ని దక్కించుకుంటుంది. 7 సంవత్సరాలు కరువు అండి, తెలుసు కదా మీకు. 7 సంవత్సరాల కరువులో దేవుడు ఈమె పోషించాడు, ఈమె కుమారుని పోషించాడు. చనిపోయిన కుమారుని కూడా తిరిగి బ్రతికిస్తాడు, తెలుసా, బ్రతికిస్తాడు. ప్రేమ ఇలా ఎన్నో ప్రార్థన వలన చోటు ఎన్ని జయిస్తున్నారు ప్రేమ అంటారా. ఇకపోతే రాజులు 2వ గ్రంథాలకు వెళ్దాం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయంలోకి వెళ్తాం. ఇక్కడ మనకి ఒక రాజు హిజ్కియా, తెలుసు కదా మీకు. హిజ్కియాకు ఏమొస్తుంది, మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని వద్దకు వచ్చి నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని. సరిపోతుంది చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే హిజ్కియాకు భయంకరమైన రోగం వస్తుంది. ఏ రోగం అది, చనిపోతుంది, చనిపోయే రోగం అది, ఇంకా బ్రతకడు. అర్థమైందండి, అంటే బ్రతకడు అనమాట. అలాంటి రోగం వస్తున్నప్పుడు ఆమోజు కుమారుడు వెళ్తాడు. ఎవరతను, యెషయా ప్రవక్త అండి. అప్పటికి ప్రవక్త. ఈ ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు, నాయనా హిజ్కియా రాజా, నువ్వు చనిపోతున్నావయ్యా, నువ్వు బ్రతకవు, కాబట్టి ఇదిగో
నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏంటి నీ ఇల్లు? ఇల్లు అంటే ఏంటండి? ఇల్లు అంటే ఈ దేహం, ఈ హృదయం. చూసారా? దీన్ని చక్కబెట్టుకోండి, ఇది చక్కబెట్టుకో అని చెప్తున్నప్పుడు ఏమంటే నిజంగానండి ఏం చేశాడో తెలుసా అండి? 2వ వచనంలో అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడు చూడండి. ఎలా ప్రార్థన. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడిచుచు ప్రార్థించాను. యెహోవాను ప్రార్థన చేసిన ప్రార్థించాడండి. నిజంగా ఇది ప్రార్థన అంటే. ఇలాంటి ప్రార్థన దేవుడికి అలా వెళ్ళిపోయిందండి. దేవుడు చంపేద్దాం అనుకుంటాడు తెలుసా మీకు? హిజ్కియాను చంపేద్దాం అనుకుంటాడంటే దేవుడు. ఏమంటే దేవుని ఆజ్ఞ లేకుండా ఏది జరగదండి, ఏది జరగదు. అర్థమైందా? అసలు మరణకరమైన రోగం వచ్చిందంటే ఎందుకు యెషయాను పంపాడు? ఎందుకంటే రే నువ్వు చచ్చిపోతారా, నీ పాపాలు పడ్డాయి అని చెప్పడానికే కదండి. అంతే కదా? అలా చెప్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో హిజ్కియా యథార్థ హృదయంతో ప్రార్థించాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. అంటే ఇలా ప్రార్థన చేయడం వల్ల ఈ ప్రార్థన దేవుడు విన్నాడు వెంటనే, ఇమ్మీడియట్లీగా. చూడండి, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెము. చూసారా? వెంటనే స్పాట్ లో అలా ప్రార్థన విన్నాడు యెషయా. ఈ మాట చెప్పి ఇలా అడుగు ఎతకేసాడో లేదండి, ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. జాగ్రత్తగా ప్రార్థనకు ఉన్న శక్తి చెప్తున్నాను. ఎందుకంటే ప్రార్థన వల్ల మనకు ఏంటి లాభాలు? ప్రార్థన వల్ల లాభాలంటే మనకి ప్రార్థన వల్ల మనం ఏం పొందుకుంటాం? ఓకేనా? ఇది చూసారు. ఇలా ప్రార్థన చేసాడో లేదో యెషయా యొక్క నడిమిసాల్లో నుండి అవతలకు వెళ్ళక మునిపే దేవుడు ప్రత్యక్షమే మళ్ళీ చెప్పాడు, నాయనా వెళ్ళు, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అని హిజ్కియాకు వెళ్ళి చెప్పు, అతనితో చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా ఇదిగో నీవు కన్నీళ్లు విడిచుట, నువ్వు కన్నీళ్లు విడిచుట. నీ కన్నీళ్లు విడిచే ప్రార్థన, నీ ప్రార్థన నేను అంగీకరించాను. నీ ప్రార్థన నేను నిన్ను బాగు చేసేదను అని ఒక సూచన చెప్పాడంటే 3వ దినాన్ని నువ్వు లేసి దేవుడి మందిరానికి ఎక్కిపోతావు. ఇదిగో నీకింకా 15 సంవత్సరముల ఆయుష్యాన్ని ఇచ్చేదండి దేవుని స్తోత్రం. చూసారా? అదేంటి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు కదా ఆయుష్కాలం? 15 సంవత్సరాలు. కాబట్టి తర్వాత హిజ్కియా చేసిన తప్పు వల్ల ఆయుష్కాలం కూడా ఏం చేస్తాడంటే కోల్పోతాడు. ఓకేనా? ఇది ఇక నెక్స్ట్ ఇంకా చూస్తే దినవృత్తాంతములో 2వ అధ్యాయం చూద్దాం. 2వ దినవృత్తాంతములు చూద్దాం ఒకసారి. దినవృత్తాంతములకు వెళ్దాం ఒకసారి. ప్రార్థన వలన మనకి ఏంటండి? మనం వస్తాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ ప్రార్థన వలన మనకు వచ్చే లాభం ఏంటి? ప్రార్థన చేస్తున్నాం కదా, దీనివల్ల దేవుడు మనకి ఏమిస్తాడు? దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. 7:15 ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? ఏంటండి? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నా కన్ను దృష్టి నిలుచును. చూసారా? నా చెవులు దాన్ని ఆలకించును. నా చెవులు దాన్ని ఆలకిస్తాయి అంటున్నాడు దేవుని స్తోత్రం. కాబట్టి చేసే ప్రార్థన వ్యర్థం కాదండి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నా నిజంగా మీరు స్థలంలో ప్రార్థిస్తున్నారా? మీరు ధన్యులు నిజంగా. అర్థమైందా? మీరు చేసే ప్రార్థన, ఈ ప్రార్థన, ఈ స్థలంలో చేసే ప్రార్థన చుట్టూ నా చెవులు ఏం చేస్తున్నాయి? ఆలకిస్తున్నాయి అంటాడు దేవుని స్తోత్రం. మరి నిజంగా మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అండి. నిజంగా ఈ సన్నిధిలో ఎంతమంది మేలులు పొందుకున్నారు కదండి? ఎంతమంది అండి నిజంగా. తల్లిగారికి పని లేనప్పుడు దేవుడు పని చూపించాడు, నాకు స్థలం లేనప్పుడు దేవుడు నాకు స్థలాన్ని చూపించాడు. మీరంతా ప్రార్థించారు, నా తండ్రికి తిరిగి మరలా దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు కదండి. ఎన్ని చేశాడండి దేవుడు మీ జీవితం నిజంగానండి కదా. మనందరి జీవితంలో దేవుడు ఎన్నో చేశాడు. ఎందుకు తెలుసా? మనసుదండం అన్నమాట. ప్రార్థన మీద ఏముంచాడు దేవుడు? నా కను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. దేవుడు ఆలకిస్తాడు. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా అది నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. మాటకు
ఏంటండి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. మనకు తోడు. మన సంఘం పేరేం పేరేంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేండి, అర్థమైందా? కాబట్టి ఇక్కడ చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మీరు నమ్మండి, ఖచ్చితంగా మీరు విశ్వసించండి. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడని కనుక మీరు నమ్మితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ప్రియమైన వారు, కీర్తనల గ్రంథం దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో తెలుసా మీకు? తెలుసా? అసలు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో తెలుసా? చూద్దాం ఒకసారి. కీర్తనలో 102వ అధ్యాయం వెళ్తాం. 102వ అధ్యాయము 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఇదే ఎవరు ప్రార్థన అంటాడు దేవుడు? దిక్కులేని దరిద్రుల ప్రార్థన. ధనవంతులు ప్రార్థన అంటారు కూడా, అలా ప్రార్థన చేయరని తెలుసా మీకు? ధనవంతులు ప్రార్థన చేయరండి, తెలుసా? అరుదు, బహు అరుదండి. కానీ దేవుడు ఎవరి ప్రార్థన అంటాడు తెలుసా? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అదండి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ఎవరు? మనం లేదండి, తెలుసా? మనకు లేదు. ఏమంటే మనకి ఏది శాశ్వతం కాదండి, ఏది శాశ్వతం. మన దిక్కులోనే కానీ మనకి దిక్కు ఎవరు? దేవుడు. దిక్కు ఎవరు మనకి? యేసయ్య. నిజంగానండి, ఆయనే మనకి దిక్కు. అందుకంటున్నాడు, ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అదండి. కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు మనకి ఎవరన్నా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకి ఎవరన్నా ఉండకపోయినా మనకి దిక్కు ఎవరు? దిక్కు లేని వారికి ఎవరండి? ఎవరు? దేవుడేనండి దిక్కు. ప్రియమైన వారు. కాబట్టి దరిద్రుల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ప్రియమైన వారు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇక మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. 5:44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. అది చూసారండి, ఏం చేయాలి మనం? యేసుక్రీస్తు వారే చెప్తున్నారండి ఒక మాట, ఒక సీక్రెట్ చెప్పేస్తుంటా మనకంటే తెలుసా? జాగ్రత్తగా రండి. అది ఏంటంటే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఏమంటున్నాడు? మీ శత్రువులను ప్రేమించండి. మీరు మొట్టమొదటి చేయవలసిన పని ఏంటో తెలుసా? మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై కనుక ఉండాలంటే, మీరు నా బిడ్డలుగా పిలిపించుకోవాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించడం. అట్లా మాకు శత్రువులు ఉండకూడదండి, తెలుసా? బైబిల్ ప్రకారం మాకు శత్రువులు ఉండకూడదు, తెలుసా అండి? నిజంగా చెప్తాను. మనకి ఒక శత్రువులు ఉంటే ప్రేమించండి. ఏం మాట్లాడు? సరే, ఫోన్ చేసి మాట్లాడండి. మీ తప్పులేకపోయినా వాళ్ళని మీరు అడగండి. ఫోన్ చేసి, అమ్మ నన్ను క్షమించండి రా, నేను తప్పు చేస్తుంటే క్షమించండి, నాకు ఖచ్చితంగా అడగండి. కదా ఏదైనా సమాధానం పడాలండి. క్రైస్తవుడు అంటే ప్రేమించేవాడు. క్రైస్తవుడు అంటే ఎవరండి? సమాధానం పడేవాడు. క్రైస్తవుడు అంటే ఎవరు? ఏంటండి? ప్రేమను పంచిచ్చేవాడు క్రైస్తవుడు. అవును, సమాధానం పడేవాడు వీడు క్రైస్తవుడు. కాబట్టి ఏమంటున్నాడు అక్కడ? మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏమండి, మనకి హింసలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు తెలుసా? మనందరం బాప్తిసం తీసుకున్నాం, దేవుల్లో ఉన్నాం. మనం ఎవరు? మనం సాక్షాత్తు ఎవరిని ధరించాం? మనం ఎవరిని ధరించాం? క్రీస్తుని ధరించామండి మనం, కదా? బాప్తిసం తీసుకున్నాం మనందరం ఎవరు? క్రీస్తుని ధరించాము. క్రీస్తు ధరించిన మనకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు వస్తాయి. ఇలా వస్తున్నప్పుడు, ఈ శోధనలు వస్తున్నప్పుడు ఏం చెప్పాడైనా? ఏమంటున్నాడు? మిమ్మును హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయుడి. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, ఎందుకంటే చాలా మంది ఉంటారని మనకి తెలుసా అండి? నిజమండి, అర్థమైందా? మనిషి మనం చంపకూడదు, జస్ట్ ఆడ ఒక మాట మాట్లాడాడంటే చచ్చిపోయినట్టే. ఎందుకంటే మాటలో చచ్చిపోయేలా మాట్లాడతాం మనం. ఒకసారి వారి పెదాలు ఏమున్నాయంట? ఏమున్నాయి? కత్తులు ఉన్నాయండి. వారి పెదాలు ఏమున్నాయి? కత్తులు. అర్థమైందా? సూటు పొడి మాట్లాడండి, తెలుసా? మాట ఏమనుకోవాలి, మనిషిని బ్రతికేస్తుంది, మనిషిని చంపేస్తుంది, తెలుసా? మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మొట్టమొదటి మీరు చేసిన పని అంటే తెలుసారా? రే, మీరు మీ శత్రువులను ప్రేమించండి. మీరు అలా కనుక మీ శత్రువులను ప్రేమిస్తే కనుక
మీరు నాకు కుమారులు అంటాడు ఆయన. ఇంకేమన్నాడు? ఇంకేమన్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడే. ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి మనం? మన కుటుంబాల వరకు ప్రార్థన చేయడం కాదు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి మనం? ఎవరైతే మనం హింసిస్తున్నారో ఆ కొరకు ప్రార్థన చేయాలి. చూసారా ప్రార్థన ఇలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు అక్కడగా ఉన్నాలేవో దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఖచ్చితంగా తీరుస్తాడు. ప్రార్థన అనేది ఈ భూమి మీద దేవుని పిల్లలుగా ఉన్న మనము మనకున్న సంతోషాన్ని, మనకున్న బాధను, దుఃఖాన్ని చెప్పుకునేదండి ప్రార్థన అంటే కదా. ఎందుకంటే ఆయన దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ కదండి. ఆయన మానవ నేతల్లో కనిపించడు. ఆత్మ కనిపిస్తుంది. నేను కనిపిస్తాను, నాలో ఆత్మ కనిపిస్తుంది. మీకు కనిపించదు కదా. ఎవరికి గాలి కనిపిస్తుందా? మనకి గాలి 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 కనిపించదు. గాలి కనిపిస్తుందా? గాలి కూడా బరువు ఉంటుంది తెలుసా మీకు? గాలికి ఎంత బరువు ఉండాలని చెప్పేసి దేవుడు నిర్ణయించాడు. గాలి కనిపించదు. ఒకటి గాలి కనుక కనిపించాలి ఎవరు తెలుసా? మన ఎవరో బతకం పోవడం, చచ్చిపోతాం. ఎందుకంటే దారి కనపడదు. అర్థమైందా? అలా ఉంటుంది ఇప్పుడు మన వల్ల. కాబట్టి దేవుడు ఎవరో? దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎవరో? ఆత్మ. ఆయన మానవ నేతలు కనిపించడండి. మరి ఎలా మరి ఆయనతో మాట్లాడాలంటే? ఆయనతో మనం మాట్లాడాలంటే ఎలా? మరి ఎలా మాట్లాడతాం? ఎలా మాట్లాడతామంటే ప్రార్థన ద్వారా మనం మాట్లాడతాం. ప్రార్థన నీకు తెలుసా? నీకు బాధ వచ్చిందా? ప్రార్థన చేయి. నీకు సంతోషం వచ్చిందా? ప్రార్థన చేయి. నీకు ఏమి కలిగినా, ఏమి కలిగినా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అటువంటి ప్రార్థన ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎందుకంటే ప్రార్థన వల్ల ఏం చేస్తారు? దాని వల్ల వచ్చే మనకు లాభాలు ఏంటి చూద్దాం. 5వ అధ్యాయము 13వ వచనం. అతడు మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అది చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటుందంటే దేవుడు ఏం మాట్లాడించాడంటే యాకోబు ద్వారా, మీలో ఎవరికైనా సరే శ్రమ కనుక వచ్చిందా? ఎందుకంటే మనుషులు మనకైనా శ్రమలు. ఎందుకంటే బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు. అర్థమైందా? బ్రతుకు బండికి ఇది బ్రతుకు ఏంటి తెలుసా? ఇది ఒక బండి, చక్రాలు అనమాట. ఏంటి సుఖ దుఃఖాలు అనేది ఏంటి తెలుసా? చక్రాలు. అంటే మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి చక్రాలనే తిరుగుతూ. కాబట్టి బ్రతుకు బండికి పాడండి దేవుని స్తోత్రం పాడినాం. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరిచిన వరాలు. ఏ చక్రం లేకుండా బండిపోవునా? ఏ చక్రం లేకుండా బండిపోవునా? సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా? నీ బ్రతుకు సాగునా? బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరిచిన వరాలు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ బ్రతుకులో ఏమంటే సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కాబట్టి మనిషి చుట్టూ తిరిగేది తెలుసా? చక్రంగా తిరుగుతూ ఉంటుంది, సుఖ దుఃఖాలు ఉంటాయి. కాబట్టి మనుషులు మనకే శ్రమ వస్తాయండి. అలా శ్రమ వచ్చినప్పుడు చెప్తున్నాడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా. శ్రమ వచ్చిందరా నీకు? నీకేమైనా శ్రమలు వచ్చాయా? నీకేమైనా శ్రమలు కనుక ఏమైనా వచ్చాయా? అలా శ్రమ కనుక వస్తే ప్రశ్న అడుగుతున్నాడు, నీకేమైనా శ్రమ వచ్చిందా? శ్రమ సంభవించిందా నీకు? అలా శ్రమ సంభవిస్తే అతడు ఏం చేయాలో తెలుసా? మొట్టమొదట ప్రార్థన చేయవాలి. చూసారా? ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటాం? మనం శ్రమ వస్తే కనుక ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఓకేనా? కాబట్టి మీకు ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా చేయండి. ఇంకా ప్రార్థన చేయండి. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు ఏం చేయాలి? కీర్తనలు పాడంటారు, పాటలు పాడంటారు. అర్థమైందా? నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయి. సంతోషం వచ్చినప్పుడు కీర్తన పాడండి. కీర్తన పాడటం అంటే ఏంటి తెలుసా? దేవుని స్తుతించడం అండి. పాట పాడటం అంటే తెలుసా మీకు? కీర్తన దేవుని దేవుని స్తుతించడం, దేవుని స్తుతించండి మీరు. అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించండి. సంఘ పెద్దలను పిలిపించండి. ఎందుకంటే సంఘంలో పెద్దలు ఉంటారు. పెద్దలండి
అంటే పెద్దలందరూ కూడా మనకున్న సంఘంలో పెద్దలు అలాంటి సంఘ పెద్దలు పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. అలా ప్రార్థించాలి. గుర్తుపెట్టుకోండి, సంఘంలో కనుక నిజంగా చెప్తున్నానండి, బైబిల్ రూల్స్ చెప్తాను నిజంగా. సంఘంలో కనుక ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళండి, పెద్దలు తీసుకెళ్ళండి, ఇది ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎవరు ప్రార్థిస్తారు? సంఘం అండి. సంఘ పెద్దలు తెలుసండి. సంఘ పెద్దలకి ఒక అర్హతలు ఉంటాయండి, తెలుసండి. చాలా అండి నిజంగా. బైబిల్ కూడా అజడ్యులు మాట్లాడుకుంటున్న సంఘ పెద్దలు అంటే చాలా ఉన్నాయండి బైబిల్. ఏం చెప్తున్నా కదా చెప్పుకుందాం మనం. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. ఒకవేళ అతను పాపాలు చేసిన వాడైతే ఏం పొందుతాడంట? పాప క్షమాపణ పొందుతాడు. ఏమవుతాయినప్పుడు అంటే ఒక ప్రార్థనలో ఏమొచ్చేస్తున్నాయి? ఒక పక్కనే రోగం పోతుంది, మరొక పక్కన ఏమవుతుంది? ఏం పోతుంది? పాపాలు కూడా పోతున్నాయి. చెప్పండి, ప్రార్థన వల్ల మనకి ఏం లాభం? ఏంటండి? ఏమవుతున్నాయి? సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పుడు మనం కనుక ప్రార్థన చేస్తే వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు, ఖచ్చితంగా తీసేస్తాడు. ఇక్కడ చివరిగా ఒకటి చెప్పిన మనం ముగించుకుందాం. మార్కు సువార్తకి వెళ్దాం. ఒకసారి మార్కు సువార్తకి వెళ్ళి ఒక మంచి మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం చివరగా, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు. ఇది కూడా ఒక వార్నింగ్, హెచ్చరిక. మళ్ళీ చెప్తున్నాను, హెచ్చరిక. ఎందుకంటే ప్రస్తుతం మనము శోధనలు వస్తాయి. శోధన రాకుండా కనుక నీకు ఉండాలంటే మొట్టమొదటి నువ్వేం చేయలేదు తెలుసా? అదే చెప్తున్నాడు. చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ఏం చేయాలంట? మెలకువగా నుండి ప్రార్థన చేయడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఏంటి ఇవాళంటిది? ఇదేంటిది? మనం ఎంతమంది అండి నిద్రపోతారు కదా, చాలా మంది మంచి నిద్ర ఉంటారు. నిద్ర పని చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు డ్యూటీకి వెళ్తూ ఉంటారు. కానీ మనం అలా కాదు కదా. ఏం చేస్తారు మీరందరూ ఏం చేస్తారు? ప్రతి నెల మెలకుగా ఉండి మీరు ఏం చేస్తారు? మీరు ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ప్రార్థన? సంపూర్ణ రాత్రి ప్రార్థన. కాబట్టి చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయాలండి. అలా ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసే వరకు ఉంటామండి. ఒక తల్లి ప్రార్థన చేసింది, బిడ్డలను సంపాదించుకున్నాం. చూసారా? ఒక అతను ప్రార్థన చేశాడు, యుద్ధాన్ని జయించాడు, రాజ్యాన్ని జయించాడు. యెహోషువ. చూసారా? ఇలాగ బైబిల్ చూస్తే ఎన్నో ఉన్నాయండి, ఎన్నో. అదే నినివే పట్టణస్తులు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు? నినివే పట్టణస్తులు మనకు తెలిసిందే. వాళ్ళు గోనె పట్ట కట్టిగని ఉపవాసాలు ఉండి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారండి, దేవుడికి మొర్ర పెట్టుకున్నారు. అలా మొర్ర పెట్టక దేవుడు ఏం చేశాడు? అలా పట్టణాన్ని మొత్తం లేపేద్దాం అనుకున్నాడు, మొత్తం చంపేద్దాం అనుకున్నాడు. సొదొమ గొమొర్ర పట్టణాన్ని అలాగే నాశనం చేశాడు, అలా చేసేద్దాం అనుకున్నాడు ఆ మహాపట్టణాన్ని. కానీ వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడు? అలా చేయాలనుకున్న దోషాన్ని చేయకుండా, ఆ కీడును చేయకుండా దాని నుంచి తప్పించాడు. చూసారా? ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన ఏం చేస్తుందండి? మనిషిని స్థితిని మారుస్తుంది, చనిపోయిన వాళ్ళని లేపుతుందండి. ప్రార్థన. మీకు శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయండి. మీకు సంతోషం వచ్చిందా? కీర్తన పాట. అది మీరు సోదరులు ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకువగా ప్రార్థన చేయండి. ఇదండి ప్రార్థన. ఒక అర్థమైంది కదా? ప్రార్థన అంటే మనం తండ్రితో మాట్లాడుతున్నాం, ఇది ప్రార్థన కదా. ఒక అర్థమైంది కదమ్మా? దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా నాయన తండ్రి, ఇంతవరకు తండ్రి ప్రార్థన అంటే ఏమిటో, ప్రార్థన ఎలా చేయాలి అనేది కూడా తండ్రి నాయన మీ బిడ్డలకు తండ్రి మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. నిజమే నాయన, ప్రార్థనల ద్వారా ఆనాడు మీ భక్తులు తండ్రి నాయన రాజ్యాలనే జయించారు తండ్రి. ప్రార్థన ద్వారా తండ్రి సృష్టినే స్తంభింపచేశారు. ప్రార్థన ద్వారా తండ్రి మీ బిడ్డలు తండ్రి ఇదిగో తండ్రి రోగంతో ఉన్న ఒక మనిషి కూడా ఆయుష్కాలాన్ని పొందుకున్నారు. మరణకరమైన రోగంతో బాధపడుతున్న హిజ్కియా తండ్రి అతనికి మరల 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని మీరు దయచేశారు. ప్రార్థన ఉన్న శక్తి చాలా గొప్పది నాయన. ఇదిగో తండ్రి ప్రార్థన వల్ల ఎవరు ప్రార్థన ఆలకిస్తారో కూడా ఆయన వాక్యం ద్వారా మాతో చెప్పారు. నిజమే తండ్రి, ఒకరు మేము బలహీనంగా ఉన్నామేమో, శోతలో ప్రవేశిస్తున్నామేమో తండ్రి, అలా ప్రవేశించకుండా ఉండాలంటే తండ్రి నాయన ప్రార్థన చేయాలని
మీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చాను తండ్రి. ఒకరు మా పాపాల ద్వారా నాయన మా దోషముల ద్వారా మీకు దూరంగా ఉన్నా మేము మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఇదిగో తండ్రి, మీరు పరలోకపు తండ్రి కుమారుల యుడినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే శ్రమ పెడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయమన్నారు నాయన. ఒకరు మాకు శత్రువులు ఉన్నారేమో వారిని మేము క్షమిస్తాను. వారిని మేము క్షమించిన ప్రకారము మమ్మల్ని కూడా మీరు క్షమించమని కోరుతూ తండ్రి, ఎందుకంటే ఈ దినం జరగబోయే ఈ సంపూర్ణ రాత్రి కూడిక అంతా కూడా నాయన ఆది నుండి అంతరిక్షం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి మీకు మహిమగాను ఈ బిడ్డల మన మాకు దీవెనకరంగానే జరగడానికి కృప చూపమని కోరుతూ నాయన మీ కొలి చూపును నాయన మీ ఇదిగో మీ బిడ్డలో చేస్తున్న ఈ మనవిని మీరు పరలోకంలో ఉన్న మీరు మీ సన్నిధిలో ఆలకించి మీ బిడ్డలకు తగిన ప్రతిఫలం మీరు దయచేయమని కోరుతూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములు మీరు సమర్పిస్తున్న పరలోక తండ్రి. ఆమేన్. అందరూ